పింఛన్ల పంపిణీ అంశంలో సాక్షి దినపత్రికలో ఎందుకింత కక్ష బాబు అనే కథనం పేరిట అవాస్తవాలను ప్రచురించడానికి ఖండిస్తూ ఆ పత్రికపై పరువు నష్టం దావా వేస్తామని బాధితులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు వెల్లడించారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలమనేరు పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి గిరిబాబు మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం సాక్షి దినపత్రికలో అవాస్తవాలను తప్పుడు కథనాలను ప్రచురించి ప్రజలను మోసగించడమే పనిగా పెట్టుకుందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఈ నెల 3న సాక్షిలో బైరెడ్డిపల్లి మండలం చీలంపల్లికి చెందిన తెలుగుదేశం పార్టీ బూత్ కన్వీనర్ మున్రెడ్డి తల్లి సావిత్రమ్మ, అదే గ్రామానికి చెందిన జయమ్మలు చంద్రబాబు పాలనపై వ్యతిరేకంగా మాట్లాడినట్లు ఫోటోలతో సహా ప్రచురించారని మండిపడ్డారు. మరోవైపు ఇలాంటి అవాస్తవ కథలు ప్రచురించిన వారిపై పరువు నష్టం దావా వేయనున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇంకా 3వ తారీఖు సాక్షి పేపర్లో మా అమ్మ కానీ మా అత్త కానీ వీళ్ళు పోయిన పింఛనీకి పోయి ఇచ్చేసినారు అనేసి తప్పుడు వార్తలు రాసి 3వ తారీఖు సాక్షి పేపర్లో ఇచ్చేసినారు. మేము అసలు వీళ్ళు పింఛనీకి పోయిన దాఖలు లేదు. మీరు బ్యాంకుకి కావచ్చు, దీనికి కావచ్చు, ఇంటికి వచ్చి ఇచ్చినారు. ఎప్పుడో 3 నెలలు 6 నెలలకు ముందు ఇచ్చినారు. అంతే పింఛనీ కూడా మా టీడీపీ ముద్ర వేసి మాకు పింఛనీ కూడా కట్ చేసినారు. రైతు భరోసాను ఇవ్వడం లేదు. దానివల్ల ఇప్పుడు ఈ సాక్షిలో అవ్వలేదా? ఎందుకు మేము టీడీపీ అనేసి ఇంత చులకని చూసి ఇచ్చేస్తారా? కావాలి కింద కేసు వేయాలనుకున్నాము. లీగల్గా మేము కోర్టుకు కావచ్చు, ఎక్కడికైనా పోయి రెడీగా ఉన్నాము. ఈ వార్త రాసిన వాళ్ళ పైన కావచ్చు, ఈ వ్యాపార యాజమాన్యం పైన కావచ్చు, మేము పరువు నష్టం దావా కింద కేసు వేయడానికి రెడీగా ఉన్నాము. మీ ప్రమేయం లేకుండానే పేపర్ చేసినారా? మీరు పింఛనీకి పోలేదా? పింఛనీకి పోలేదా? అంటే ముందు పింఛన్ తీసుకుంటా ఉన్నారు. ఇది ముందు పింఛన్ చీలంపల్లి, బైరెడ్డిపల్లి మండలం చీలంపల్లి. ముందు పింఛన్ వస్తా ఉన్నిందా? వస్తా ఉన్నింది. ఇప్పుడు 4 నెలలుగా కట్ చేసినారు. మేము టీడీపీ అనేసి ముద్ర వేసి మా పైన పింఛనీ కట్ చేసినారు, రైతు భరోసా కట్ చేసినారు, టోటల్ అన్నీ కట్ చేసినారు. తప్పుడు వార్తలు రాసినారు మా పైన. ఈ యాజమాన్యం పైన ప్రెస్ మీట్ ఎప్పుడు రాసి ఇచ్చేసినారు. వాళ్ళపై పరువు నష్టం కింద మేము కేసు లీగల్గా ఎక్కడికైనా పోయి రెడీగా ఉన్నాం. మరి ఈ క్లిప్పింగ్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్తాను. ఆర్టీఓ కావచ్చు, ఎక్కడికైనా పోయి రెడీగా ఉన్నాం. ఈ మాట తప్పుడు వార్తలు రాసేది ఇంతతో స్టాప్ చేసుకోవాలి.